భవిష్యత్తు ఉండాలన్నా మనకి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవాలి. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని దీన్ని రివాల్యుయేషన్ చేసుకుంటేనే ఇంకా రాబోయే కాలంలో ఈ గని యొక్క జీవిత లక్ష్యాన్ని మన గని యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో మిగిలిపోయిన 10 to 15 మిలియన్ టన్స్ రిజర్వ్స్ను కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మనం ఫైనల్ EMP ప్రిపేర్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి దీన్ని ధృవీకరిస్తారు. ఈ ధృవీకరించిన తర్వాత మనము మళ్ళీ ఎక్స్పాన్షన్కి పోతాము. ఆ ఎక్స్పాన్షన్లో మనకి లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా మనము మనకి ఇందులో మిగిలిపోయిన రిజర్వ్స్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముఖ్య విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి ఈరోజు మనము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. కాబట్టి బెల్లంపల్లి ఏరియా భవిష్యత్తు, బెల్లంపల్లి టౌన్లో మనకి భవిష్యత్తు గురించి, తర్వాత ఇంకా చుట్టుపక్కల మనకి ఈ గని నిర్వహిస్తేనే, ఈ గనిలో ప్రొడక్షన్ ఆపరేషన్స్ నిర్వహిస్తేనే ఈ గనిలో మనకు సుమారు 600 నుండి 800 మంది వరకు ఈ గనిలో పనిచేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఉద్యోగులు ఉంటే మనకు ఆర్థికంగా బెల్లంపల్లి టౌన్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బెల్లంపల్లి టౌన్ అభివృద్ధి చెందాలంటే శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉంది మనకు కంపల్సరీగా. కాబట్టి ఇప్పుడు నిర్వహించుకోబోయే మన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా మనకు పాత ఏసీని ధృవీకరించుకోవడానికి, భవిష్యత్తులో కూడా మన దీన్ని అండర్గ్రౌండ్ టెక్నాలజీ ద్వారా మాత్రమే దీనిలో ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. అది కూడా 500 మీటర్ల నుండి 700 మీటర్ల డెప్త్లో రిజల్ట్స్ తీస్తాము. ఇది లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారానే తీయడం సాధ్యమవుతుంది. వేరే టెక్నాలజీ ఏది కూడా తీయడానికి వీలు కాదు, SDL టెక్నాలజీ కానీ ఇంకే టెక్నాలజీ కానీ. సో లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా ఈ గని యొక్క జీవిత కాలాన్ని ఫ్యూచర్లో మనం ఇంక్రీజ్ చేసుకుంటాము. కాబట్టి ఇది పత్రికా ప్రముఖులందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనంటే, ఫ్యూచర్లో లాంగ్ వాల్ టెక్నాలజీ రోడ్ హెడర్ ద్వారా మనము లాంగ్ వాల్ ప్యానల్ డెవలప్మెంట్ చేసుకొని మన బ్యాలెన్స్ రిజల్ట్స్ను మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఓపెన్ కాస్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో ఈ గనిలో వచ్చే అవకాశమే లేదు. ఇది నేను మీ అందరికీ తెలియజేయాల్సిన విషయము. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.